కుప్పం కొత్తపేట ఇన్ఛార్జ్ ముఖేష్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన కుప్పం నియోజకవర్గం వికలాంగుల అధ్యక్షులు మురళికి సన్మాన కార్యక్రమం జరిగింది. కొత్తపేటలోని పెద్దపల్లి గంగమ్మ దేవాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కడా అడ్వైజర్ కమిటీ సభ్యులు రాజ్ కుమార్, మున్సిపాలిటీ అధ్యక్షులు కాణిపాకం వెంకటేష్, కొత్తపేట క్లస్టర్ ఇన్ఛార్జ్ కన్నన్, యూనిట్ ఇన్ఛార్జ్ ముఖేష్, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మునియప్ప, వికలాంగుల అధ్యక్షులు మురళిని సాల్వాతో కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వికలాంగుల అధ్యక్షులు మురళి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కష్టాన్ని గుర్తించి ఇంత పెద్ద అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తనకిచ్చిన ఈ అవకాశాన్ని చూసుకుని నియోజకవర్గంలోని ప్రతి ఒక్క వికలాంగులకు అందుబాటులో ఉంటూ వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వరదరాజులు, సుకుమార్, ఉదయ్, హరినాథ్ గౌడ్, లోకి, హంజీ, మాజీ వార్డు మెంబర్లు ప్రసాద్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఓకేనా? 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 ఇదే సెన్సేషన్ ఇదిగా ఉండు. ఓకే, మటన్ బిర్యానీ చెప్తాడు అందరూ. నాది కొత్తపేట కుప్పం జేఆర్ మురళి దివాంగుల అధ్యక్షుడిగా కుప్పం నియోజకవర్గ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన కుప్పం ముద్దపేట నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా మన ఎమ్మెల్సీ కంచాల శ్రీకాంత్ గారికి, అదేవిధంగా మున్సిపాలిటీ అధ్యక్షులు కాణిపాకం వెంకటేశ్వర గారికి, అదేవిధంగా మన కొత్తపేట యూనిట్ ఇన్ఛార్జ్ ముఖేష్ అప్పు గారికి, అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జ్ కన్నన్ గారికి, అదేవిధంగా కోవిడ్ ఇన్ఛార్జ్ తిరుమగల్ గారికి, మన సత్యేంద్రశేఖర్ గారికి, అదేవిధంగా మన గోపాల్ గారికి, డాక్టర్ రాజ్ కుమార్ గారికి, డాక్టర్ మాజీ సర్పంచ్ గారికి, ప్రత్యేక డాక్టర్ సురేష్ బాబు గారికి, ప్రత్యేకకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఏపీ ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ ముదర్శన్ సార్ గారికి, డాక్టర్ సురేష్ బాబు గారికి ప్రత్యేక అందరికీ ధన్యవాదాలు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను దివాంగులకి నాకు ఇచ్చడానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.